హాయ్ ఎవ్రీవన్. ముందుగా ఈ వీడియో ఒకసారి చూద్దాం. ఏంటి అలా లైక్లు కొడుతూనే ఉన్నావు? దాంట్లో ఏముందిరా అంత? ఏముందా, నీలాగే అందరు లైక్లు కొడుతూ ఉంటే ఆ లైక్ స్టోర్ చేయడం అంత కష్టమో తెలుసా? ఇన్స్టాగ్రామ్ వాడు సెకండ్కి థౌజండ్స్ ఆఫ్ లైక్స్ హ్యాండిల్ చేయాలన్నమాట. ఈ లైక్స్ అని డేటాబేస్లో స్టోర్ చేయాలంటే డేటాబేస్ మీద చాలా ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో నాకు తెలిసి వాడు క్యాషింగ్ టెక్నాలజీస్ వాడతాడు. ఇప్పుడు నువ్వు ఒక లైక్ కొట్టావనుకో, ఆ లైక్ కొట్టగానే ఫస్ట్ ఆ లైక్ అనేది డేటాబేస్కి వెళ్దనమాట. క్యాషేలో ఫస్ట్ స్టోర్ చేసుకుంటుంది. క్యాషేలో స్టోర్ చేసుకున్న తర్వాత బ్యాచెస్ వైజ్గా నీ క్యాషే నుంచి డేటాబేస్కి ఆ లైక్స్ అన్ని స్టోర్ అవుతాయి అనమాట. సో దీనివల్ల డేటాబేస్ మీద ఇమీడియట్ ప్రెషర్ ఉండదు అనమాట. వినడానికి సింపుల్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఎసెన్షియల్గా ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే, లెట్సే ఒక సర్వర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ సర్వర్ ఉంది. మీరు మీ లైక్ ఇచ్చారు, ఇక్కడ డేటాబేస్ ఉంది. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాం అంటే మీ లైక్ అనేది డైరెక్ట్గా డేటాబేస్కి వెళ్ళకుండా మధ్యలో ఒక క్యాష్ సర్వర్ ఉంటుంది. సో మీ లైక్ అనేది ఫస్ట్ అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాచెస్ వైజ్గా మీ డేటాబేస్కి స్టోర్ అవుతుంది. బ్యాచెస్ వైజ్గా అంటే ఏంటి? ఒక 100 మంది లైక్లు కొడితే ఆ 100 మంది ఫస్ట్ క్యాష్లో పెట్టుకొని దాని తర్వాత ఆ 100 మందిది ఒకేసారి డేటాబేస్కి వెళ్తుంది అని చెప్తున్నాం. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఈ క్యాషింగ్ టెక్నాలజీ అని ఖచ్చితంగా వాడాల్సిందే, చిన్నవైనా పెద్దవైనా. బట్ మేజర్గా అందరూ వాడేది ఏంటంటే రెడ్యూస్ క్యాష్ అనమాట. ఈవెన్ ఈ యూస్ కేసులో కూడాను చాలాసార్లు మనం రెడ్యూస్ క్యాషే వాడతాం. ఈ రెడ్యూస్ క్యాష్ అనేది దగ్గరగా ఒక 1 మిలియన్ రిక్వెస్ట్ పర్ సెకండ్ హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ ఉంటుందంట. కాకపోతే అన్ని రిక్వెస్ట్ కూడాను రెడ్యూస్ ఇంటర్నల్గా మనం వెళ్ళి అబ్జర్వ్ చేస్తే రెడ్యూస్లో కేవలం ఒక థ్రెడ్ మాత్రమే ఉంటుంది అన్నమాట. రెడ్యూస్ ఇంటర్నల్గా ఒక థ్రెడ్తోనే ఇన్ని మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది? నాకు ఫస్ట్ టైం చదువుతుంటే చాలా సర్ప్రైజ్ అయినమాట. ఏంటబ్బా దాంట్లో ఏం మ్యాజిక్ ఉందా అని చెప్పాను. బట్ ఇంటర్నల్గా వెళ్ళి అబ్జర్వ్ చేస్తే మనకు అర్థం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్యూస్ అందరికీ తెలుసో లేదు, రెడ్యూస్ అనేది సింపుల్గా ఒక కీ వాల్యూ పేర్ డేటాబేస్ అనమాట. కీ వాల్యూ పేర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే యూజర్ ఐడి ఉంది. లెట్సే మనం జనరల్గా యూజర్ని డేటాబేస్తో స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ప్రతిసారి డేటాబేస్కి వెళ్ళి యూజర్ని తేవడం కష్టం కదా, అంటే స్లో అవుతుంది కదా. సో మనం యూజర్ని ఇప్పుడు క్యాష్లో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాం రెడ్యూస్లోని. ఎలా స్టోర్ చేసుకోవచ్చు? యూజర్ ఐడి, యూజర్ ఆబ్జెక్ట్, ఈ రెండు మనం క్యాష్ సర్వర్కి ఇచ్చామనుకోండి, క్యాష్ సర్వర్ కీ వాల్యూ పేరుగా దాన్ని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను యూజర్ ఐడి జస్ట్ ఇచ్చాను అనుకోండి, ఇస్తే నాకు అది యూజర్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. సో ఈ విధంగా సింపుల్గా రెడ్యూస్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, కాకపోతే ఇలాంటి రెడ్యూస్ అనేది సింగిల్ థ్రెడ్ మీద ఎలా వర్క్ అవుతుంది అని తెలుసుకోవడానికి మెయిన్గా 4 రీజన్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మనం ఏమంటున్నాం అంటే కంటెక్స్ట్ స్విచింగ్. ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం లెట్సే ఇన్స్టాగ్రామ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇన్స్టాగ్రామ్లోని సర్వర్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు దానికి లైక్ కొట్టు. ఓకే, ఈ లైక్ని హ్యాండిల్ చేయడం కోసం మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాసుకున్నాం. ఇన్స్ట్రక్షన్ 1, ఇన్స్ట్రక్షన్ 2, ఇన్స్ట్రక్షన్ 3 అని రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి? CPU దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాలి. CPU ఎక్కడ ఉంటుంది? మన సర్వర్లో ఉంటుంది. ఇప్పుడు CPUలోని మనం లాస్ట్ టైం డిస్కస్ చేస్తున్నట్టు మెయిన్గా కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. ఏం కాంపోనెంట్ అది? ఒకటి డీకోడ్ కాంపోనెంట్, ఫస్ట్ది ఫెచ్ కాంపోనెంట్, సెకండ్ది డీకోడ్ కాంపోనెంట్, థర్డ్ది ఎగ్జిక్యూట్ కాంపోనెంట్. సో ఈ కాంపోనెంట్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే, ఫస్ట్ ఫెచ్ అనేది ఇన్స్ట్రక్షన్ 1ని ఫెచ్ చేసుకుంటుంది. దాని తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్ 1ని డీకోడ్కి ఇస్తుంది. డీకోడ్ 1 ఆ ఇన్స్ట్రక్షన్ ఏంటో డీకోడ్ చేస్తుంది. దాని తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్ 1ని ఎగ్జిక్యూట్కి ఇస్తుంది. సో ఎగ్జిక్యూట్ అనేది ఆ ఇన్స్ట్రక్షన్ 1ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ విధంగా మన CPU అనేది వర్క్ అవుతుంది. కాకపోతే మోడర్న్ CPUస్లో ఏమవుతుంది? ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్స్ కాకుండా ఇది ఒకేసారి ఒక 4-5 ఇన్స్ట్రక్షన్స్ తెచ్చుకుంటుంది అన్నమాట నీ లైక్ నుంచి. ఓకే, తెచ్చుకొని అవన్నీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇక్కడ ప్రతి ఇన్స్ట్రక్షను ఈ CPU పైప్ లైన్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇదే టైంలోని నువ్వు కూడా లైక్ కొట్టు. ముందు నేను కొట్టాను, ఇప్పుడు నువ్వు కూడా ఒక పోస్ట్కి లైక్ కొట్టు. ఓకే, లైక్ కొట్టగానే ఇప్పుడు ఈ లైక్ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా. ఓకే, ఇప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వేరే ఇంకో థ్రెడ్లో వచ్చాయి. ఇన్స్ట్రక్షన్ 1, ఇన్స్ట్రక్షన్ 2, ఇన్స్ట్రక్షన్ 3 ఇవన్నీ వేరే థ్రెడ్లో వచ్చాయి. కాకపోతే CPUలో ఆల్రెడీ ఒక థ్రెడ్ రన్ అవుతుంది. ఇప్పుడు CPU ఏం చేస్తుందంటే థ్రెడ్స్ని మారుస్తుంది అనమాట.
దీన్నే థ్రెడ్ స్విచ్చింగ్ అంటారు. 3P ఏం చేస్తది, ఇప్పుడు ఈ థ్రెడ్స్‌లో ఉన్న ఇన్‌స్ట్రక్షన్ 1, ఇన్‌స్ట్రక్షన్ 2, ఇన్‌స్ట్రక్షన్ 3, ఇన్‌స్ట్రక్షన్ 4 అన్నిటినీను వేరే ఇంకో దగ్గర వీటిని తెలిసి స్టోర్ చేస్తారన్నమాట. సీపీయూలో ఎగ్జాక్ట్‌గా ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడి నుంచి తీసుకొని అది వేరే దగ్గర స్టోర్ చేసి, ఇప్పుడు ఈ కొత్త థ్రెడ్ ఉంది కదా, ఈ కొత్త థ్రెడ్‌లో ఉన్న ఇన్‌స్ట్రక్షన్స్‌ని అక్కడ పెడతదన్నమాట. దీన్నే థ్రెడ్ స్విచ్చింగ్ అంటారన్నమాట. ఈ థ్రెడ్ స్విచ్చింగ్ అనేది ఇప్పుడు నెక్స్ట్ లెట్స్ సే ఇన్‌స్ట్రక్షన్ 3, ఇన్‌స్ట్రక్షన్ ఇవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయనుకో, కాసేపు పోయాక దీని స్టేట్‌ని ఎక్కడో దగ్గర స్టోర్ చేసి ఫస్ట్ దాన్ని మళ్ళీ తెచ్చుకుంటదన్నమాట. సో, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే 2 థ్రెడ్స్ వస్తే థ్రెడ్ 1లో ఉన్న ఇన్‌స్ట్రక్షన్ కాసేపు, థ్రెడ్ 2లో ఇన్‌స్ట్రక్షన్ కాసేపు సీపీయూ అలా జంబుల్ చేస్తూ ఎగ్జిక్యూట్ చేస్తుంటదన్నమాట. దీన్నే కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే జస్ట్ ప్రతిసారి థ్రెడ్స్‌ని మార్చడానికి మాత్రమే సీపీయూకి దగ్గరగా 200 కన్నా ఎక్కువ సీపీయూ సైకిల్స్ వేస్ట్ అవుతాయన్నమాట. 200 చిన్న నెంబర్ లాగా అనిపించొచ్చు. బట్ లెట్స్ సే ఇప్పుడు నేను ఒక 10, 20 థ్రెడ్స్ క్రియేట్ చేసుకున్నాను ఒకేసారి 20 మెంబర్స్ వస్తే 20 థ్రెడ్స్ క్రియేట్ చేశాను. సో, ఈ 20 థ్రెడ్స్ జంబుల్ అవుతూ ఉంటాయన్నమాట. సో, మల్టీ థ్రెడ్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రాబ్లమ్ ఏంటి అంటే ఎక్కువ థ్రెడ్స్ క్రియేట్ చేయడం వల్ల మనం ఎక్కువ సార్లు వాటిని జంబుల్ చేయాల్సి వస్తది. దానివల్ల ప్రతి జంబుల్‌కిను కొన్ని సీపీయూ సైకిల్స్ వేస్ట్ అయిపోతాయి. దీన్నే కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటారన్నమాట. రెడిస్ ఏమనుకుందంటే ఓకే, నేను సింగిల్ థ్రెడ్‌నే హ్యాండిల్ చేస్తాను. ఎందుకంటే సింగిల్ థ్రెడ్ వల్ల నాకు కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అనేది ఉండదు. అండ్ మోర్ ఓవర్ నేను లాగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బెనిఫిట్స్ వల్ల నేను సింగిల్ థ్రెడ్‌కెళ్తాను. సింగిల్ థ్రెడ్‌కెళ్ళింది. మంచిదే. కాకపోతే సింగిల్ థ్రెడ్ ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు లెట్స్ సే నా లైక్ ఫస్ట్ వచ్చింది. దాని తర్వాత సెకండ్ లైక్ వచ్చింది. ఇప్పుడు నా లైక్ అనేది పొరపాటున ఎక్కువసేపు ఎగ్జిక్యూట్ అవ్వడానికి తీసుకుందనుకోండి, నీ లైక్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి టైం పడుతుంది. సో, సింగిల్ థ్రెడ్‌లో పెద్ద బ్లాకర్ ఏంటంటే ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఎక్కడో దగ్గర బ్లాక్ అయిపోతే నెక్స్ట్ ఉన్న ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ చాలా టైం పట్టేస్తాయి. ఓకే. అంటే ఏదైనా ఇన్‌స్ట్రక్షన్‌కి చాలా ఎక్కువ సీపీయూ టైం కావాల్సొస్తుంది. సీపీయూ ఇంటెన్సివ్ ఏదైనా ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటే దానివల్ల నెక్స్ట్ ఉన్న ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయన్నమాట. సో, అందుకు రెడిస్ ఏం చేసింది అంటే 2 థింగ్స్ చేసింది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రెడిక్టబుల్ ఇన్‌స్ట్రక్షన్ ప్యాటర్న్. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏ ఇన్‌స్ట్రక్షన్ అయినాను రెడిస్ ఏం ప్రిఫర్ చేస్తుందంటే నా ఇన్‌స్ట్రక్షన్ అనేది ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ అయిపోవాలి. ఎక్కువ టైం తీసుకోకూడదు. సీపీయూ దగ్గర ఎక్కువ టైం అసలు తీసుకోకూడదు. నా ఇన్‌స్ట్రక్షన్ అనేది టక అయిపోవాలి. అలా నేను డిజైన్ చేసుకుంటేనే నా దగ్గర ఏ ఇన్‌స్ట్రక్షన్ బ్లాక్ అవ్వదు. అన్ని ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఎలాగది చేసింది? రెడిస్ సింపుల్‌గా ఏం చేస్తది? మీరు కీ ఇస్తే అది వాల్యూ ఇస్తది. లేకపోతే కీ వాల్యూ పేరు ఇస్తే స్టోర్ చేసుకుంటది. ఎక్కడ స్టోర్ చేసుకుంటది? ర్యామ్‌లో స్టోర్ చేసుకుంటది. సో, ఈ సింపుల్ ప్రాసెస్‌కి చాలా ఎక్కువ సీపీయూ టైం అవసరం లేదనమాట. చాలా ఫాస్ట్‌గానే అయిపోతది. అండ్ మోర్ ఓవర్ ఈ ప్యాటర్న్‌ని చాలా ప్రెడిక్టబుల్‌గా పెట్టిందనమాట. అంతే తప్ప మీ రెడిస్‌లో ఏది పడితే అది చేసుకోవచ్చు అనే విధంగా పెట్టలేదు. రెడిస్‌లో చాలా సింపుల్. మీరు కీ వాల్యూ పేరు మాత్రమే చేసుకోగలరు. దానివల్ల రెడిస్‌లోని ప్రిడిక్టివ్ ప్యాటర్న్ ఉంటది. ఈ ప్యాటర్న్ వల్ల ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఎక్కువ టైం తీసుకోవు. ఎప్పుడు అంతే టైం తీసుకుంటాయన్నమాట. ఓకే. అండ్ మోర్ ఓవర్ థర్డ్ థింగ్ ఏంటి అంటే రెడిస్ అనేది ఏం వాడిందంటే సీపీయూ ఫ్రెండ్లీ డేటా స్ట్రక్చర్స్ వాడిందన్నమాట. సీపీయూ ఫ్రెండ్లీ డేటా స్ట్రక్చర్స్ ఏంటి? లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మనం ఏమనుకున్నాం, సీపీయూలోని ఇలాగా 3 బాక్సులు ఉంటాయి అనుకున్నాం. ఓకే. ఏంటవి? ఫెచ్ అని, డీకోడ్ అని, ఎగ్జిక్యూట్ అని. ఫెచ్ ఏం చేస్తుంది? ఇన్‌స్ట్రక్షన్స్‌ని తెచ్చుకుంటది. ఎక్కడి నుంచి తెచ్చుకుంటది? ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఫెచ్ అనేది ర్యామ్ నుంచి తెచ్చుకుంటది. ర్యామ్ నుంచి ఇన్‌స్ట్రక్షన్స్ తెచ్చుకోవడానికి సీపీయూకి దగ్గరగా ఒక 100 సీపీయూ సైకిల్స్ పడతాయి. ఒక ఇన్‌స్ట్రక్షన్ తెచ్చుకోవడానికి ర్యామ్ దగ్గర నుంచి సీపీయూకి 100 సీపీయూ సైకిల్స్ పడుతుంది. ఓకే. సో, సీపీయూ ఏం చేస్తదంటే ప్రతిసారి ర్యామ్ నుంచి తెచ్చుకోవడం మనకు కష్టం అవుతది. మనం ఏం చేద్దామంటే మన ఓన్‌గా ఒక చిన్న క్యాష్ మెయింటైన్ చేద్దాం. దీన్ని ఇన్‌స్ట్రక్షన్ క్యాష్ అంటారన్నమాట. ఓకే. ఈ ఇన్‌స్ట్రక్షన్ క్యాష్ ఏం చేస్తదంటే ర్యామ్ దగ్గరికి ఎప్పుడు నేనెళ్ళినా ఎలాగా అది కాస్ట్‌లీ అఫేర్ కాబట్టి నేను ఒక ఇన్‌స్ట్రక్షనే కాకుండా దాని పక్కన ఎన్నున్నాయో అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ తెచ్చుకొని ఇన్‌స్ట్రక్షన్ క్యాష్‌లో పెట్టుకుంటాను. అదేం చెప్తుంది అంటే నేను ఎలాగా ర్యామ్ వరకు వెళ్తున్నాను అంత దూరం వెళ్తున్నప్పుడు ఓన్లీ ఒక ఇన్‌స్ట్రక్షన్ ఎందుకు? దాని పక్కన ఇన్‌స్ట్రక్షన్ కూడా తెచ్చుకుంటాను. ఎప్పటికైనా యూజ్ అవుతాయి. అవన్నీ ఇన్‌స్ట్రక్షన్ క్యాష్‌లో పెట్టుకుంటాను. ఇన్‌స్ట్రక్షన్ క్యాష్‌లో పెట్టుకోవడం బెనిఫిట్ ఏంటి? నెక్స్ట్ టైం ఎప్పటికైనా సీపీయూకి ఇన్‌స్ట్రక్షన్ కావాలి అంటే అది సింపుల్‌గా ఇన్‌స్ట్రక్షన్ క్యాష్‌కి వచ్చి అడుగుతది. ఇన్‌స్ట్రక్షన్ క్యాషే దానికి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చేస్తది. ర్యామ్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు.
సో ఇప్పుడు థింగ్ ఏంటి అంటే ఇప్పుడు నువ్వు ఎర్రే లిస్ట్ ఉంది, ఓకే, ఎర్రేస్ ఉన్నాయి, లేకపోతే లింక్డ్ లిస్ట్ ఉంది. ఎర్రేస్ అనేవి పక్క పక్కన ఉంటాయి అన్నమాట. పక్క పక్కన ఉండడం వల్ల నేను ఎప్పుడైనా ఎర్రేలో ఒక ఎలిమెంట్ తెచ్చుకోవాలి అనుకుంటే ఎర్రేలో ఆ ఒక్క ఎలిమెంటే కాకుండా దాని నెక్స్ట్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నీ తెచ్చేసుకుంటాను. ఇన్స్ట్రక్షన్ క్యాష్కి తెచ్చి అక్కడ స్టోర్ చేసుకుంటాను. దానివల్ల బెనిఫిట్ ఏంటి, నెక్స్ట్ టైం నాకు ఎర్రేలో ఇంకో ఎలిమెంట్ కావాలి అంటే మళ్ళీ ర్యామ్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ ఇన్స్ట్రక్షన్ క్యాష్ దగ్గర నుంచి తెచ్చుకుంటాను. అదే ఇప్పుడు లింక్ లిస్ట్ అనుకోండి, లింక్ లిస్ట్లోని ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఇక్కడెక్కడో ఇంకో ఎలిమెంట్ ఉంటుంది. లింక్ లిస్ట్లో అన్ని దగ్గర దగ్గర ఉన్నమాట, కానీ ఎర్ర లిస్ట్ మొత్తం అన్ని వరుసగా ఉంటాయి. ఈ దగ్గర దగ్గర ఉండకపోవడం వల్ల నేను వెళ్ళి లింక్ లిస్ట్కు ఈ వేరియబుల్ ఈ నెంబర్ తేవాలనుకున్నా పక్క నెంబర్లు తెచ్చినా వేస్ట్ అనమాట, ఎందుకంటే పక్క నెంబర్ లింక్ లిస్ట్ కాదు, వేరేది ఇంకెవరో అనమాట. సో అందుకు రెడీస్ ఏం చేస్తుంది అంటే చాలా CPU క్యాష్ ఫ్రెండ్లీ డేటా స్ట్రక్చర్స్ మాత్రమే వాడింది అనమాట. దానివల్ల ఏంటంటే అది ర్యామ్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, సింపుల్గా సిపిలో ఉన్న క్యాష్ దగ్గరికి వెళ్తుంది, దానికి కావాల్సిన డేటా తెచ్చుకుంటుంది. దీనివల్ల ఇన్స్ట్రక్షన్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సెకండ్ థర్డ్ పాయింట్ అదే కదా. ఇప్పుడు లాస్ట్ పాయింట్కి వద్దాం, విచ్ ఈస్ ఈవెంట్ లూప్, నాన్ ఐఓ బ్లాకింగ్. పెద్ద వర్డ్లో ఉంది కదా, సింపుల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మనం ఒక సర్వర్ ఉంది, ఓకే. ఇప్పుడు ఆ సర్వర్కి మీరు రిక్వెస్ట్ చేశారు, ఓకే. ఫస్ట్ ఈ సర్వర్ రిక్వెస్ట్ అనేది ఏమవుద్ది అంటే మీకు ఇక్కడ ఓఎస్ లేయర్ ఉంటుంది. ఈ ఓఎస్ లేయర్ ఏం చేస్తుంది, మీరు ఫస్ట్ టీసీపీ హ్యాండ్ షేక్ చేయగానే మీ ఓఎస్ అనేది ఒక సాకెట్ క్రియేట్ చేస్తుంది. అలా ఎంతమంది చేస్తే అన్ని సాకెట్స్ క్రియేట్ చేస్తుంది, ఓకే. ఈ సాకెట్స్ క్రియేట్ చేసి అప్లికేషన్ లేయర్ చెప్తుంది అనమాట, ఏంటి కొత్త కనెక్షన్స్ వచ్చాయి, నీకు కావాలంటే తీసుకో అని చెప్పాను. ఇప్పుడు పైన ఏముంటుంది, మన యాక్చువల్గా సర్వర్ ఉంటుంది, అప్లికేషన్ సర్వర్. మన టామ్ క్యాట్ కానీ జెట్టి నెట్టి ఇలా డిఫరెంట్ వాటిలో డిఫరెంట్ పేర్లు పిలుస్తారు. అవి ఏం చేస్తాయి, ఫస్ట్ సాకెట్స్ని తీసుకుంటాయి అన్నమాట, ఓకే. సాకెట్ని తీసుకుంటుంది, సాకెట్ని తీసుకొని ఆ సాకెట్ని ఒక థ్రెడ్కి ఇస్తుంది అన్నమాట, ఓకే. ఇప్పుడు థ్రెడ్ ఏం చేస్తుంది, ఆ సాకెట్ని తీసుకొని ఆ సాకెట్లో ఉన్న డేటాని రీడ్ చేయడానికి ట్రై చేస్తుంది. కాకపోతే సాకెట్లో డేటా అప్పుడే రాదు, ఎందుకు, ఫస్ట్ టీసీపీ కనెక్షన్ ఫామ్ అవుతుంది, ఫామ్ అయిన తర్వాత కాసేపు తర్వాత మన క్లయింట్ అనేది ప్యాకెట్స్ పంపిస్తుంది. సో సాకెట్ ఫామ్ అవ్వడానికి నీ దగ్గర యాక్చువల్ ప్యాకెట్స్ రావడానికి కొంత టైం పడుతుంది. ఆ టైంలోని నువ్వు థ్రెడ్ క్రియేట్ చేస్తావు కాబట్టి ఆ థ్రెడ్ అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నమాట, డేటా ప్యాకెట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పి. సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే నీకు ఒక 10 సాకెట్లు ఉంటే నువ్వు 10 సాకెట్లకి నువ్వు ఒక 10 థ్రెడ్స్ అలా థ్రెడ్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళావనుకో, ప్రతి థ్రెడ్ వెయిటింగ్ స్టేట్లో ఉంటుంది, ఎందుకు, డేటా ఇంకా రాలేదు, డేటా కోసం వెయిట్ చేస్తున్నావు నువ్వు. దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ థ్రెడ్స్ అనేవి బ్లాక్ అయిపోవడం అంటే ఏంటి, థ్రెడ్స్ అనేవి ఏం పని చేయట్లేదు, అలా ఉంటున్నాయి థ్రెడ్స్ అనేవి, ఎందుకు, డేటా కోసం వెయిట్ చేస్తున్నాయి. ప్రతి థ్రెడ్ కొంత స్పేస్ తీసుకుంటుంది ర్యామ్లోని. ఇప్పుడు అలా నువ్వు థ్రెడ్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయావు, థ్రెడ్స్ ఏం చేయట్లేదు కానీ స్పేస్ తీసుకుంటున్నాయి, విచ్ ఇస్ వేస్ట్ అనమాట. సో అందుకు నాన్ బ్లాకింగ్ ఐఓ అని ఇంకోటి వచ్చింది అనమాట, దీన్ని బ్లాకింగ్ ఐఓ అంటారు. నాన్ బ్లాకింగ్ ఐఓ విత్ ఈవెంట్ లూప్ ఉంటాం అన్నమాట. దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు నీ సర్వర్ ఉంది, ఓకే, నీ సర్వర్లో ఓఎస్ లేయర్ ఉంది, ఓకే, ఓఎస్ లేయర్ ఉంది. ఇప్పుడు క్లయింట్ రిక్వెస్ట్ చేశాడు, రిక్వెస్ట్ చేయగానే ఫస్ట్ మనం సాకెట్ క్రియేట్ చేస్తాం, నెక్స్ట్ ఇంకో క్లయింట్ చేస్తే మళ్ళీ సాకెట్ క్రియేట్ చేస్తాం, నెక్స్ట్ ఇంకో క్లయింట్ చేస్తే ఇంకో క్లయింట్కి సాకెట్ క్రియేట్ చేస్తాం. కాకపోతే ఇప్పుడు మనం ఆ సాకెట్స్ని అప్పుడే అప్లికేషన్ సర్వర్కి ఇవ్వనమాట. మనం ఏం చేస్తామంటే సాకెట్స్లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాకెట్లోకి డేటా రావడం మొదలుపెట్టింది అనమాట, లైక్ లెట్స్ సే ఈ సాకెట్లోకి డేటా రావడం మొదలుపెట్టింది అనమాట. ఏ సాకెట్స్కి డేటా రావడం మొదలుపెట్టిందో వాటిని మాత్రమే మనం అప్లికేషన్ లేయర్కి ఇస్తాం అన్నమాట. అప్లికేషన్ లేయర్ ఏం చేస్తుంది, వాటిని తీసుకొని ప్రాసెస్ చేస్తుంది, ఓకే. ఇప్పుడు రెడీస్ ఏమంది అంటే నేను బ్లాకింగ్ ఐఓ వాడాను అంటే నాకు ప్రాబ్లం ఏమవుద్ది అంటే నేను ఒక థ్రెడ్డే వాడుతున్నాను. ఒక థ్రెడ్ వాడడం వల్ల నేను సాకెట్స్ నాకు ఇలా వచ్చాయి అనుకోండి, ఒక థ్రెడ్ వాడాను అనుకోండి, ఒక థ్రెడ్ ఇక్కడే ఉంటుంది, సాకెట్ నుంచి డేటా రీడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకో ఎక్కువ మంది రిక్వెస్ట్ చేస్తే నీ సిస్టమ్ హ్యాంగ్ అయిపోద్ది, ఏం చేయలేదు. సో అదేమంటుందంటే
నేను నాన్ బ్లాకింగ్ ఐఓ విత్ ఈవెంట్ లూప్ వాడతాను. దానివల్ల నాకు బెనిఫిట్ ఏంటి అంటే నేను కేవలం ఏ సాకెట్స్ రెడీగా ఉన్నాయో వాటి నుంచి డేటా రీడ్ చేసుకుంటాను. సో నా థ్రెడ్ అనేది పనిచేస్తుంది. నా థ్రెడ్ ఎక్కడ వెయిటింగ్ లేదు. సో దీనివల్ల ఒక్క థ్రెడ్తో కూడా నాకు పని అయిపోతుంది అని చెప్తుంది అనమాట. ఇంట్రెస్టింగ్ కదా. మనం జనరల్ ఏమనుకుంటే మల్టీ థ్రెడ్ ఉంటే అది చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది, సింగిల్ థ్రెడ్ ఉంటే స్లోగా రన్ అవుతుంది అనే ఒక థాట్ ప్రాసెస్తో ఉండొచ్చు. కాకపోతే మల్టీ థ్రెడ్ ఉండడం వల్ల కూడాను ఎక్కువ థ్రెడ్స్ ఉండడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సింగిల్ థ్రెడ్స్ ఉండడం వల్ల ఇలాంటి రూల్స్ వాడితే సింగిల్ థ్రెడ్ ఎన్విరాన్మెంట్స్ కూడా ఫాస్ట్గా వర్క్ అవ్వచ్చు అనమాట. కాకపోతే మనందరికీ తెలుసు సింగిల్ థ్రెడ్ ఎన్విరాన్మెంట్స్లో సిపియుకి ఇంటెన్సివ్ టాస్క్లు దొరికితే అది ఖచ్చితంగా దెబ్బైపోద్ది అనమాట. సో దట్స్ ద వీడియో ఫర్ టుడే.